ఒక మనిషి ఒక సీరియస్ నిర్ణయం తీసుకోవాలంటే ఒక కింద స్థాయి అధికారి ఏదో ఒకటి ఆశించాలి, ఐదర్ ప్రమోషన్ ఆర్ మనీ. అది కూడా తన జీవితంలో చెయ్యలేనంత లేదా చేస్తే ప్రమాదకరమని తెలిసి చెయ్యాలి అంటే సంథింగ్ ఏదో ఉండాలి. ఇప్పుడు పోలీస్ అధికారి సంజయ్ ఎవరైతే చంద్రబాబుని అరెస్ట్ చేసినటువంటి అప్పటి సిఐడి అధికారి సంజయ్కి సంబంధించిన కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం బయటకు లాగుతున్నటువంటి దాంట్లో బయటకు వచ్చింది ఏంటి, అతను 2 డొల్ల కంపెనీలు పెట్టాడు. ఒక కంపెనీతో వచ్చినేమో ఈ ప్రభుత్వానికి సప్లై చేసే మెటీరియల్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్, అది దాని పేరుతో కోట్లలో డబ్బులు వచ్చినాయి. రెండవది వచ్చి ఎస్సీ ఎస్టీ అవేర్నెస్ కోసం అంటూ ఒక సంస్థ పెట్టి వాళ్ళు సభలు సమావేశాలు నిర్వహించి ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు వాటి గురించి చైతన్యపరచడానికి అన్నటువంటి పేరుతో దానికి ₹1.5 కోటి ప్రభుత్వం డబ్బులు వేసింది. అది పెట్టిన తర్వాత వెంటనే అవి 2 కూడా నామమాత్రపు మాత్రమే. అంటే తను ఈ బోగస్ కంపెనీలు సృష్టించి ఆ కంపెనీలతో డబ్బులు తీసుకోవడానికి నాడు సహకరించారు అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు కనిపెట్టింది ప్రభుత్వం. ఇప్పుడు ఆ దిశగా డొల్ల కంపెనీలు లేదా ఇలాగ డబ్బులు తీసుకున్నటువంటి అంశాలకు సంబంధించి నా రూట్లో నుంచి ప్రొసీడ్ కాబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్నటువంటి రూట్లోనే నడుస్తోంది. దానికి సాక్ష్యాలు ఇప్పుడు లభించినాయి.